మోహన్ బాబు గారి మనిషిని మనోజ్ బెల్ట్తో కొట్టాడు. దానివల్ల ఇద్దరికి గొడవైంది. మోహన్ బాబు గారికి కూడా కోపం వచ్చి, నీకెందుకు, నేను చూసుకుంటాను కదా, వీళ్ళు నా పర్సనల్ కదా, నీకెందుకు రా, నువ్వు గమనుండు అంటూ మనోజ్ని తోసేయడం జరిగింది. తోసేసిన మనోజ్ మళ్ళీ కోపంతో లేచి మోహన్ బాబు గారిని కూడా తోసేశాడు. ఇంతకీ ఏం జరిగింది? పాత కక్షలు, ఆస్తుల గొడవలు, స్కూళ్ళల్లో వాటా ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అంతా సద్దుమణిగింది, సైలెంట్గా ఉన్నారు. కానీ మొన్న 5వ తారీఖున జరిగింది ఏంటి అంటే, మోహన్ బాబు గారి ఫామ్ హౌస్ జల్పల్లిలో ఉంది కదా, ఆ జల్పల్లి ఫామ్ హౌస్లోనే మోహన్ బాబు గారి ఇంట్లో ఉన్నారు. మోహన్ బాబు గారి వైఫ్ ఇంట్లోనే ఉంది. ఎందుకనో మనోజ్ వచ్చాడు ఆ ఇంటికి. మనోజ్ యాక్చువల్గా బంజారాహిల్స్ ఇంట్లో ఉంటాడు. మనోజ్ వచ్చినప్పుడు మోహన్ బాబు గారి అకౌంట్స్ మేనేజర్ అయిన సమ్ నేమ్, ఎందుకంటే ఈ నేమ్ చెప్పొచ్చో చెప్పకూడదో కూడా తెలియదు. కొంతమంది ప్రసాద్ అంటారు, కొంతమంది కృష్ణ అంటున్నారు. సరే, మోహన్ బాబు గారికి సంబంధించిన అకౌంట్స్ మేనేజర్. ఆయనకి మనోజ్కి సరిపోదంట. అందుకని ఏవో అకౌంట్స్ ఏవో రాంగ్ ఉన్నాయి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు, ఇది అక్కడ అదేంటి, ఇదేంటి, ఈ ఫీజులేంటి అంటూ మనోజ్ ఆ అకౌంట్స్ మేనేజర్ని మందలించాడు, తిట్టాడు. దీనికి మోహన్ బాబు గారు, రే నేను చూసుకుంటాను కదా, నేను మాట్లాడతాను కదా, కాస్త గమ్మునుండు, సైలెంట్గా ఉండు, నువ్వు అలా కూర్చో అని చెప్పినా కూడా మనోజ్ వినలేదు. వినకుండా బెల్ట్ తీశాడు. బెల్ట్ తీయగానే ఆ అకౌంట్స్ మేనేజర్ దాక్కునే ప్రయత్నం చేశాడు ఇంట్లోనే. పక్కకి వెళ్తుంటే బెల్ట్ తీసుకొని వెంట పడి మరీ మనోజ్ కొట్టాడు. ఇది చూసిన మోహన్ బాబు గారు ఆపే ప్రయత్నం చేస్తూ మనోజ్ని కిందకి తోసేశాడు. ఏం చేస్తున్నావు నువ్వు చేసింది కరెక్ట్ కాదు, నేను మాట్లాడుతున్నాను కదా, నేను చూసుకుంటాను అంటూ ఈ ఆవేశంలో, నీకు అసలు కాలేజీల్లో వాటా లేదు, నీకు సంబంధం లేని విషయంలో తలదూర్చొద్దు, నువ్వెవడరా అని మనోజ్ని కొంచెం హై పిచ్ డైలాగ్ కొట్టాడు. దీంతో మనోజ్కి కూడా కోపం వచ్చి కింద పడ్డ మనోజ్ లేచి మోహన్ బాబుని తోసేశాడు. మోహన్ బాబు గారు కూడా కింద పడ్డారు. అంతేకాని ఇద్దరు దెబ్బలాడుకోలేదు, ఫిజికల్గా దాడులు అయితే జరగలేదు. ఆ వెంటనే మోహన్ బాబు గారు తన మనుషులు ఎప్పుడు ఇంట్లో ఉంటారు కదా, కొంచెం రౌడీలు అని చెప్పాలి వాళ్ళని, వాళ్ళతో వాడు నన్ను కొడుతున్నాడు అనగానే వీళ్ళందరూ వచ్చేసి మనోజ్ని, ఒకడు వచ్చి మెడ పట్టుకున్నాడు, ఒకడు వచ్చి 2 చేతులు పట్టుకున్నాడు, ఒకడు పొట్టలో గుద్దాడు. ఇలా మనోజ్ మీద దాడి జరిగింది. ఇదనమాట అసలు జరిగింది. కాలేజీలకు సంబంధించిన మోహన్ బాబు గారి మేనేజర్ని మనోజ్ బెల్ట్తో కొట్టడం వల్ల ఇంత జరిగింది. ఈ ఇంత ఎందుకు జరిగిందంటే, మోహన్ బాబు గారి ఉద్దేశంలో నేను చూసుకుంటానులే అని చెప్తే మనోజ్ గారు సైలెంట్గా ఉండి ఉంటే ఇంత జరిగేది కాదేమో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.